నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి గారితో ఉన్నాం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనం కేసు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో ముఖ్యంగా మనకు వినిపిస్తున్నది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి పేరు. ఆయన ఈ విధంగా భూ ఆక్రమణలు చేశారని చెప్పేసి ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఈ ప్రభుత్వానికి రామచంద్రారెడ్డికి నేరుగా ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది. చదువుకునే రోజుల్లో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, రామచంద్రారెడ్డి గారికి కాలేజీలో ఎలక్షన్లో కానీ ఇతర కానీ ఇక్కడ జిల్లాలో రాజకీయాల్లో ఇద్దరు పోటాపోటీగా రాజకీయం చేస్తున్నారు. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఎలక్షన్స్ లో రామచంద్రారెడ్డి గారికి గెలటం ఒకటి, అతని కుమారుడు నితిన్ రెడ్డి గెలటం ఒకటి, తమ్ముడు ద్వారనాథ్ రెడ్డి గెలటం ఒకటి. ఇది ముఖ్యంగా చంద్రబాబు గారు తన జిల్లాలో నాకు భద్ర శత్రువైన రామచంద్రారెడ్డి గారు కొడుకు తమ్ముడు శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ ఎన్నికైన దానివల్ల అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను అతను వీళ్ళ గెలుపును జీర్ణించుకోగలిగారు. ముఖ్యంగా ఈనాడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ రెవెన్యూకి సంబంధించిన రికార్డులు దగ్ధమైన సంగతి అందరూ ఇది శోచమైన కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అయితే దీన్ని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దీన్ని శోధించాలనే లేదు. కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను, సబ్ కలెక్టర్ అందరినీ మార్చేశారు. వాళ్ళ పైన జిల్లా కలెక్టర్ పైన కానీ, ఎస్పీ గారి పైన కానీ నమ్మకం లేకుండా ఒక రెవెన్యూ వాళ్ళు పంపించకుండా పోలీసు వాళ్ళు పంపించే దాంట్లోనే ఏదో కిరికిరి ఉండాలని మేమందరం కూడా భావిస్తాం. తర్వాత మళ్ళీ ఎప్పుడో సుసైడ్ వచ్చినాడు, అది జరుగుతాం. ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా, ఒక రైతుకు కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందరికీ కూడా తెలుసు. రెవెన్యూ రికార్డులు రెవెన్యూ ఆఫీసులో కానీ, సబ్ కలెక్టర్ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్నీ ఉన్నాయి. దాంట్లో సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ప్రత్యేకంగా కాల్చాల్సిన అవసరం లేదని కూడా నేను, ఇది ఒక కుట్రపూరితమైన కుట్రగా మేమందరం భావించి, ఏదో విధంగా అతను జైలుకి పోయినాడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరావుని ఏదో ఒక విధంగా మనం ఇరికించి అతన్ని జైలు పాలు చేయడం కూడా ఎలక్షన్ అయిన కొద్ది రోజుల ముందు అక్కడ అమరావతిలో ఈ మైన్స్ ఫైల్స్ అన్ని కూడా కారణం. అప్పుడు కూడా రామచంద్రరావు గారి పైన చెప్పడం సహజమే. ఎందుకంటే రామచంద్రరావు గారు మైన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఎవరు చెప్పింది అది ఇంతవరకు కూడా అది బయట రాదు. ఇది కూడా అంతే, ఇది కూడా కుట్రపూరితంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప నాకైతే కానీ, మా ప్రజలకు కానీ, ఎవరికి కూడా కానీ, వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన కుట్రలో ఇతను ఇరుకోవడానికి మాకు తెలుసు. ఇతనికి ఏ సంబంధం లేదని కూడా నేను